ఆశీర్వదించు. నీ మాటలే నేను చెప్పాలని. కుసుమహర శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకి మా గురువుగారు వాంగీపురం నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకి ఈ తెర ముందర ఉన్నటువంటి వైష్ణవ భాగవతోత్తములందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను. నా పేరు మారేపల్లి వెంకటరమణ, బడంగిపేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అంటే 25 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున మా స్వగృహంలో శ్రీ కుసుమహరనాథ అర్చన సేవా కేంద్రం ప్రారంభం జరిగింది. ఇది స్థాపించడంలో ఉండేటువంటి ముఖ్యాంశాల్లో మొదటిది కుంకుమార్చన. ఇది అనేక సంవత్సరాలుగా నా ద్వారా అమ్మ చేయిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు దీన్ని ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ కేంద్రం ద్వారా అర్చన చేద్దాం అనేటువంటి సంకల్పంతో ఈ కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రంలో రోజు ఉదయం 10 గంటల నుంచి 11:30 దాకా అర్చన చేస్తాను. ఈ అర్చనలో ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా కష్టాలు బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి యొక్క పూర్తి ఇంటి పేరుతో సహా పేరు, వాళ్ళ గోత్రం, వాళ్ళ అడ్రస్, వాళ్ళకు ఉన్నటువంటి బాధ, తర్వాత ఫోన్ నెంబర్ ఇది నాకు కనుక పంపిస్తే నేను అది అర్చనలో పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నేను అనేక సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు కేంద్రంలో అమ్మా బాబా విగ్రహాలకి ఇంటి దగ్గర చేయడం జరుగుతోంది. అందుచేత ఎవరైనా మీ స్నేహితుల్లో కానీ మీ వాళ్ళల్లో కానీ ఇబ్బందుల్లో ఉన్నట్టయితే నా అడ్రస్ ఇందులో చివరిని ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ నాది వాట్సాప్ నెంబరే. ఆ నెంబర్ కనుక పంపిస్తే నేను వారి పేరు కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఈ అర్చన విషయంలో మీ అందరికీ నేను ముఖ్యంగా మనవి చేసుకోవాల్సిన అంశాలు 2. ఒకటి, నేను చేసేటువంటి నా చేత చేయించేటువంటి అర్చనకి మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబడవు. ఇది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఉచితంగా చేసేటువంటి సేవ. 2, ఇక్కడ నేనుండే ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కనుకుంటే మా కేంద్రానికి వచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఆ పూజ చేసుకోవడానికి మీకు అర్చనకి సంబంధించినటువంటివి ఏమి తెచ్చుకోవాల్సిన పని లేదు, అన్నీ ఉంటాయి. కాదంటే కొద్దిగా విడిపూలు, మరి ఒక 2 అరటిపళ్ళు మీకు నైవేద్యం పెట్టి తీసుకెళ్ళడానికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి అర్చనలో మీరు పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. దక్షిణ రూపంలో డబ్బులు తీసుకునబడవు. ఈ విషయం దయచేసి గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక 2వది, బాబా ఆయన ఈ లోకంలో విహరిస్తున్న సమయంలో అనేక ఉత్తరాలు రాశారు భక్తులకి. వాళ్ళకు ఉండేటువంటి సందేహాలు, వాళ్ళకు ఉండే భయాలు, వాళ్ళకు ఉండే అనుమానాలు, వాటిని పోగొడుతూ వాళ్ళని ధర్మ మార్గం వైపు నడిపించడానికి, అంటే సామాజిక పరంగా అన్ని రకాలుగానూ ఆయన ఆ ఉత్తరాల్లో అందరికీ పనికొచ్చే విధంగా రాయడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి, అంటే ఉత్తరం అంతా కూడా ముఖ్యమైనదే, ఇందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడానికి ఏమి రాదు. కానీ అందులో ఉండేటువంటి ముఖ్యాంశాల మీద ఒక విశ్లేషణ చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది. ఇక్కడ మనం విశ్లేషణ అని అన్నప్పుడుకి ఇది తెలుగులో ఏంటంటే మనకి భాషలో విశ్లేషణ వేరు, వివరణ వేరు, విశదీకరించడం వేరు, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఇది ఈ విశ్లేషణలో ముఖ్యంగా మనం చేసేది ఇంగ్లీష్లో ఎక్స్ప్లోర్ అంటారు. చేసేది ఏంటంటే ఆ వాక్యం యొక్క భావన అది ఎట్లా ఉంది అనేటువంటిది మనం వివరించి చెబుతాం. దీనికి ఉదాహరణలుగా బయట నుంచి మనం వేదాల నుంచి కానీ, ఉపనిషత్తుల నుంచి కానీ, లేకపోతే వేరే భగవద్గీత గురించి కానీ ఉదాహరణలు తీసుకుంటూ వీటిని మనం వివరించడం జరుగుతుంది. ఈ లేఖా విశ్లేషణ కార్యక్రమం ఇంత క్రితం నేను చేసినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం ఎన్ని ఉత్తరాలకి అయితే అవకాశం ఉందో అన్ని ఉత్తరాల్లో ఉండేటువంటి ముఖ్యాంశాలని వివరించాలని, ఇవి పూర్తయిపోయిన తర్వాత ఇంకా బాబా అవి స్మృతులని ఇంకా రకరకాలు ఉన్నాయి. వాటిల్లో కూడా ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకుని మనకి
సాధనా మార్గంలో వాటికి ఉపయోగపడే విధంగా, అంటే ప్రవచనాల్లో అనేకం చెప్తూ ఉంటారు, కానీ మనం ఆచరించగలిగినవి ఏమిటి అనేది మనం చూసుకోవాలి. అన్నీ మనం ఆచరించలేం, కనీసం కొన్నైనా మనం ఆచరించగలిగితే మనం మన జన్మని సాఫల్యం చేసుకోవచ్చు. భగవంతుడు కూడా మనం ఒక అడుగేస్తే 10 అడుగులు నడుస్తాడు అనేటువంటి సిద్ధాంతం ఉంది. కాబట్టి ఈ ఉత్తరాలను వివరించుకుంటూ మనం వీటిలో మనకి జీవితంలో, నిత్య జీవితంలో పనికొచ్చేటువంటి అంశాలను మనం పరిగణనలోకి తీసుకుని మన జీవితాలను కనుక మనం మార్చుకోగలిగితే మనం ప్రభువుకు దగ్గర అవటమే కాకుండా, మన కష్ట నష్టాల నుంచి దూరం అవటమే కాకుండా, ఉత్తరోత్తరాన అంటే ఈ లోకం విడిచిపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి సులభమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. బాబా ఆయన రాసినటువంటి ఉత్తరాల్లో అన్నీ కూడా సులభ శైలిలోనే రాశారు, కఠినమైన భాష వాడలేదు. పెద్ద పెద్ద గ్రంథాల్లో చెప్పినటువంటి పెద్ద పెద్ద విషయాలను కూడా ఒక సామాన్య మానవుడికి సూక్ష్మంగా అర్థమయ్యేటట్టుగా ఆయన వివరించడం జరిగింది. అందువల్ల ఈ విశ్లేషణను మీరు చూసి వాటిపై మీ అభిప్రాయాలని, సలహాలని నాకు ఆశీర్వచనంలా పంపగలిగితే నేను ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంచేత నేను మహాత్ములైన మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏంటంటే, ఈ కార్యక్రమం విని మీ అభిప్రాయాలని ఎప్పటికప్పుడు మరి నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నా పోస్టల్ అడ్రస్సు, నా మెయిల్ అడ్రస్సు, తర్వాత మరి నా ఫోన్ నెంబరు అన్ని వివరాలు మీకు పంపడం జరుగుతుంది. దీంతో పాటే అవి మీరు చూసి నాకు మీకు ఎలా వీలుంటే అలాగా మీకు ఏమైనా సందేహాలు కానీ లేకపోతే సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటే నాకు పంపించండి. నేను తప్పకుండా వాటి మీద మీకు వివరణ ఇవ్వడానికి ఆ మాతాప్రభుల అనుగ్రహంతో ప్రయత్నం చేస్తాను. కుసుమహర